అయితే ఎట్లానే పెట్టాలి మానికేమన్నా ఇదేదో మీరికే పిలిపిస్తే మంచి అందరు ప్రశాంతంగా ఫోటోనే అంతే. అరే పటేల్ కడుపు నిండిపోయిందేమో అన్నతో చేసుకుంటే హ్యాపీ మూమెంట్ ఇది. చాలా మంది ముందుగా మన నిజామాబాద్ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా నాకు మరి జిల్లా కార్యదర్శిగా శేఖరన్నకు మిగిలిన కార్యవర్గ సభ్యులందరినీ కూడా హక్కున చేర్చుకొని మరి ఎలాంటి దానికి కూడా తావు లేకుండా యాజ్ పర్ టీఎన్జిఓ బైలా ప్రకారము మరి 15 రోజుల నుంచి నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మరి దీంట్లో మేము గతంలో చేసిన అంటే గత 17 నెలలుగా ఉద్యోగస్తులకు చేసిన సేవలకు మరి వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నాం కాబట్టి మరి నిజామాబాద్ జిల్లా ఉద్యోగులందరూ ఏకత్రిపై వచ్చి మరి గౌరవ రాష్ట్ర జేఏసీ చైర్మన్ పెద్దలు టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వరన్న గారి ఆదేశానుసారం అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ముజీబన్న గారి ఆదేశానుసారం మరి ఇక్కడికి ఎలక్షన్ అబ్జర్వర్గా గౌరవనీయులు రాష్ట్ర సహ అధ్యక్షులు పెద్దలు ముత్యాల సత్యానందగౌడ్ గారు రావడం మరి వారి సారథ్యంలో మరి ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్గా సుధాకర్ అన్న గారు అంటే రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మన టీఎన్జిఓ సంఘం సహాధ్యక్షుడిగా గతంలో పనిచేసిన నాయకుడు మరి వారి సారథ్యంలో దాదాపు 3000 మంది ఎంప్లాయీస్ ఉన్న సంఘం ఇది. మరి ఇంకా టోటల్ జేఏసీలు తీసుకుంటే దాదాపు 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్న సంఘం. మరి దీన్ని ఏకగ్రీవంగా చేసుకోవడం అనేది ఉద్యోగుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినాం కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మరొకసారి ఆశీర్వదించిన దానికి వారికి పేరు పేరున అందరూ కూడా తలవంచి నమస్కారం తెలియజేస్తూ మరి మాకు రెండవసారి అవకాశం కల్పించింది. మరింత బాధ్యతలు మా మీద పెట్టడం జరిగింది. మరి ఉద్యోగుల యొక్క ఇప్పుడున్న పెండింగ్ డిమాండ్స్ చాలా మటుకు పిఆర్సీ కావచ్చు, ఏదైతే గత 30 నెలల నుంచి పిఆర్సీ పెండింగ్ ఉంది. మరి అంతేకాకుండా ఏ రాష్ట్రంలో లేని మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ 5 డిఏలే కాకుండా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఎంప్లాయీ హెల్త్ కార్డ్. చాలామంది పిట్టలు రాలిపోతూ ఉన్నారు ఉద్యోగస్తులు. చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి దానిపై కూడా ఇంకా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. మరి అంతేకాకుండా ముఖ్యంగా మా రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఇంకా ప్రజెంట్ ఉన్న ఉద్యోగస్తుల యొక్క పెండింగ్ బిల్స్ సుమారు 13,200 కోట్లు. మరి నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లేమో రిలీజ్ చేసినట్టు వచ్చినా కానీ ఇంకా చాలా మటుకు పెండింగ్స్ ఉన్నాయి. దీని మీద
మరి రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు తీసుకున్న నిర్ణయం మరి మొన్న ఏప్రిల్ 17 రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో నిజామాబాద్ జిల్లా ఉద్యోగస్తులు ప్రతి మండల హెడ్ క్వార్టర్లతో పాటు నిజామాబాద్ హెడ్ క్వార్టర్ అయిన ఐడిఓసిలో కూడా తమ యొక్క నిరసన వ్యక్తం చేశారు. మరి దీనికి ఇంకా ఇప్పటి వరకు మరి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఇంకా రానట్టుంది. మరి అదే విధంగా మరి ఇప్పుడు ఏదైతే మే 5వ తారీఖు మరి ఉద్యోగుల యొక్క నిరాహార దీక్షను మరి రాష్ట్ర జేఏసీ నిర్ణయం చేసింది కాబట్టి మరి దానికి అనుగుణంగానే ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లాకు తరలి వచ్చి హక్కులకు ఆకాంక్షలకు అనుగుణంగా మన యొక్క పెండింగ్ డిమాండ్స్ సాధన దిశగా మనం అందరం కూడా చేయి కలుపుతూ రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారికి బాటసగా నిలుస్తూ నిజామాబాద్ జిల్లా నుంచి మరొకసారి దీన్ని తీవ్ర ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. మరి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మరి ప్రజలకు అందించే విధానంలో నిజామాబాద్ జిల్లా ఉద్యోగస్తులు మరి అందరూ కూడా ముందుండి 24 గంటలు కూడా మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు వేరు కాదు, మేము వేరు కాదు. ప్రజలకు ఏ రకంగా అయితే ఉన్నాయో మరి ప్రజలు ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామే కాబట్టి మా బాధలు కూడా గుర్తించి మాకు రావాల్సిన పెండింగ్ డిమాండ్స్ కూడా మరి ప్రభుత్వం తొందరగా ఇచ్చేస్తే మరి మేము కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇక ఏదైతే ఇప్పుడు రెండోసారి అయిన తర్వాత మరి మరింత భారం పెరిగింది. ఉద్యోగుల యొక్క పెండింగ్ డిమాండ్స్పై నిరంతరం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు సేవలు మాత్రం ఎక్కడ కూడా వెనుకడుగు వేసేది లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూనే మా న్యాయమైన డిమాండ్స్ కోసము టీఎన్జిఓ నాయకత్వం కావచ్చు, జేఏసీ నాయకత్వం నిరంతరం కొనసాగుతుంది. నిరంతరం వారి యొక్క పెండింగ్ డిమాండ్స్ పైన కేంద్రీకృతమై వారి యొక్క ఆలోచనకు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఉద్యోగులకు అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.